తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే ఇల్లు వెకేట్ చేసే వీడియోనైతే చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఫైనల్గా ఇల్లు వెకేట్ చేసే డే అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రక్, ఇదైతే మేము రెంట్కి తీసుకున్నాము. 1 డే ముందే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇల్లు వెకేట్ చేయాలి అంటే వెహికల్ విత్ పర్సన్ కూడా ఉంటారు, బట్ అదేంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మేమైతే ట్రక్ తీసుకున్నాము బికాస్ నా హస్బెండ్కి ఆల్రెడీ డ్రైవ్ చేయడం వచ్చు, బిగ్ వెహికల్. సో అందుకే తీసుకున్నాము. ఒకవేళ డ్రైవ్ చేయడం రాదు అనుకుంటే వాళ్ళు మాత్రం డ్రైవర్తో తీసుకోవచ్చు, కాకపోతే కాస్ట్ ఎక్కువ. కానీ మేము ఇక్కడ తీసుకున్న ట్రక్ మాత్రం మాకు ఇది హైడ్రాలిక్ ట్రక్ తీసుకున్నాము. సో మాకు $120 పర్ డేకి పడింది. సో డే అంతా పెట్టలేదు అన్నయ్య, ఏమో మరి వీళ్ళే చేసిరు, చెప్పు ట్రై చేసి. మీరు ఇప్పుడే తీసుకెళ్తారని నాకు తెలీదు, మీరు ఇప్పుడే తీసుకెళ్తారని నాకు తెలీదు. ఇంకా మేము పోలేదు కదా అన్నయ్య. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రక్ అయితే మేము బడ్జెట్ రెంటల్ కార్స్ నుంచి అయితే తీసుకున్నాము. ముందే బుకింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మాకైతే ఇది $120 పడింది, మీకు ముందు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇదైతే నార్మల్ ట్రక్ అయితే కాదు, హైడ్రాలిక్ ట్రక్. సో అందుకే మాకు ఎక్కువ పడింది. అదే నార్మల్ ట్రక్ మీడియం సైజ్ అయితే $90 to $100 పడుతుంది. సో మేము ఏంటంటే ఎక్కువ మంది లేరు మాకు అన్ని సామాన్లు ఎక్కించడానికి. సో అందుకని చెప్పి మేము ఇదైతే ప్రిఫర్ చేసాము. బికాస్ హైడ్రాలిక్ డౌన్ వస్తుంది కదా. సో చూడండి వీడియోలో కనిపిస్తుంది. సో ఈ సామాన్లన్నీ అయితే ఇప్పుడు దీంట్లోకి ఎక్కించడానికి ట్రక్ని అయితే ఇంటి ముందు వరకు తీసుకొచ్చి పెట్టాము. అండ్ ఇక్కడైతే హైడ్రాలిక్ ఎట్లా చేయాలని చెప్పి చేస్తున్నారు. సో ఇదే హైడ్రాలిక్, చూసారు కదా కిందికి వస్తుంది. అండ్ ఇది డౌన్ కంప్లీట్గా కిందికి బెండ్ అయిపోద్ది. అదే పుష్ సైడ్ ఉంటాయి దీని బటన్స్ అయితే ఇక్కడ సైడ్, దానికి ఒక కీ పెట్టి అయితే మనము ఆ బటన్ని పుష్ చేయాలి. సో దట్ హైడ్రాలిక్ మెషిన్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే విధంగా కిందికి వస్తుంది. అండ్ వచ్చాక దీన్ని అయితే మనం ఇలా లాగాలి, లాగితే మొత్తం డౌన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని మీదకి మనం ఈజీగా సామాన్లు పెడితే అదైతే మనం అక్కడ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్ ఇలా పైకి వెళ్ళిపోతుంది. అండ్ దాన్ని లోపలికి తీసేసుకోవచ్చు. సో ఈజీ కదా. అండ్ ఇదైతే మా రియల్ ఎస్టేట్కి అయితే నేను వచ్చాను కీస్ కలెక్ట్ చేసుకోవడానికి, అండ్ తీసుకున్నాను కూడా. అండ్ ఇక్కడ చూస్తే అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. కిచెన్, రూమ్, ఇదంతా హాల్, లివింగ్ ఏరియా అంతా కంప్లీట్గా అన్నీ ఎక్కిచ్చేసామన్నమాట ట్రక్లోకి. అండ్ ఇక్కడైతే మొత్తం తీస్తున్నాము సామాన్లు, మ్యాక్సిమం వరకు ఎక్కించాము. మేము యాక్చువల్గా 2 ట్రక్స్ అవుతాయి, 2 టైమ్స్ మనం తిరగాల్సి వచ్చేది అని అనుకున్నాము. కానీ మాకున్న ఐటమ్స్కి మాకు మ్యాక్సిమం 1 ట్రక్లోనే వచ్చేసింది. అది కూడా చాలా టైం పట్టింది అంత ప్రాపర్గా ఫిట్ చేయడానికి. ఒక దాంట్లో ఒకటంత ప్రాపర్గా పెట్టడానికి. సో మేమైతే ఇది పెట్టడానికి ఒక 2 to 3 hours పట్టింది. అండ్ మేము అక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ దింపాలి కాబట్టి సో మ్యాక్సిమం అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని రిమైనింగ్ ఏమన్నా ఉంటే వెనకాల కార్లో తీసుకొచ్చుకోవాలి అనే ప్లాన్తో అయితే మేమైతే అన్నీ సర్దేశాము. అలా సర్దేసి కంప్లీట్గా తాళ్ళతో కట్టారు. అన్ని ఐటమ్స్ అయితే ప్రాపర్గా ఎక్కిచ్చేసాము. పెద్ద పెద్దవి ఉన్నవన్నీ పెట్టేశాము. రిమైనింగ్ చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ కార్లో తీసుకొచ్చేద్దామని చెప్పి మేము వీటిని పెట్టలేదు. బికాస్ ఎక్కించడానికి చాలా టైం పట్టింది. సో మళ్ళీ ఇదంతా అన్లోడ్ చేయాలి అంటే ఇంకా టైం పట్టిద్ది కాబట్టి సో ఇంకో ట్రిప్ వచ్చే ఆ ఓపిక ఎవరికి లేకుండే. సో అందరము రెస్ట్లెస్ అయిపోయినాం. బికాజ్ ప్యాకింగ్ చేసి అన్నీ సర్దేసి అన్నీ అందులోకి ఎక్కించడం అసలు మేము ఏది చేయలేదు. అంతా నా హస్బెండ్, తను మా రూమ్మేట్ వాళ్ళే చేశారు. మేము అంత ఎక్కువ ఏం ప్రెషర్ చేయలేదు. బట్ స్టిల్
టెన్షన్ ఉంటుంది కదా ఆ వెకేట్ చేసే రోజు. బట్ అంత ప్రాపర్గా అయితే అయ్యింది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే లైక్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము ఏ రోజైతే వెకేట్ చేస్తున్నామో ఆ రోజే మేము కీస్ కలెక్ట్ చేసుకోవడంది కూడా పెట్టుకున్నాము. సో నాకు అనిపించింది ఏంటి అంటే మనము వెకేట్ చేస్తున్నామన్న డే రోజే కీస్ కలెక్ట్ పెట్టుకోకుండా ఇంకొంచెం ముందు ఒక 1 day ముందే కీస్ కలెక్ట్ చేసుకుంటే ఆ వెకేట్ చేసే రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని నాకు అనిపించింది. బికాజ్ మేము అదే డే పెట్టుకోవడం వల్ల మాకు కీస్ కలెక్ట్ చేసుకోవడానికే 12 అయ్యింది. సో ఆఫ్టర్ 12 మేము అప్పటిలోపు అన్నీ పెడుతూనే ఉన్నాము. బట్ స్టిల్ మాకు ఎందుకో లేట్ అయిపోయింది, చాలా ఈవినింగ్ 4 అయిపోయింది మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు. సో అప్పుడు అన్లోడింగ్ స్టార్ట్ చేసాము. అండ్ ఆ టైంకి ఏంటంటే 4 అట్లా వర్షం పడడం స్టార్ట్ అయింది, చాలా చికాకు అయిపోయింది. సో నా సజెషన్ ఏంటి అంటే 2 ఒక రోజు పెట్టుకోకుండా కీస్ ముందు రోజే కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఎర్లీ మార్నింగ్ మనం తొందరగా అన్నీ పెట్టేసుకొని 4 లోపు అన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఫ్రీ అయిపోయే వాళ్ళం. బట్ మాకు అక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది, కీస్ కలెక్ట్ చేసుకోవడం చాలా టైం పట్టింది. చాలా ప్రొసీజర్స్ ఉండే ఆడ కీస్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా వెంటనే కీస్ ఇవ్వరు, కొన్ని ఫామ్స్ అవి సైన్ చేయించుకొని ఇస్తారు. సో నేను నా హస్బెండ్ ఇద్దరిలో ఒకరు వెళ్తే చాలు అనుకొని నేను కీస్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళి తెచ్చాను. బట్ మొత్తం అయితే సర్దేశాము, కనిపిస్తుంది కదా. సో మ్యాక్సిమం అన్నీ పట్టేలాగైతే ట్రై చేసాము. సో ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ అన్లోడ్ అన్నీ చేసుకోవాలి కదా. సో ప్రాపర్గా అయితే పెట్టుకున్నాము. బట్ స్టిల్ ఇది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి రావద్దు అనుకున్నాము. అందుకని చెప్పి అన్నీ ఇందులోనే పట్టించడానికి ట్రై చేసాము. ఇంకా కొన్ని చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి అయితే నెక్స్ట్ కార్లో తెచ్చుకుందామని చెప్పి అయితే అనుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళగానే ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ మనమే ఇక్కడ కనెక్షన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో మేము ఒక 1 day ముందే చెప్పి పెట్టాము, బికాస్ పేమెంట్ చేయాలి కదా. అవి అసలు క్లాత్ ఏం మార్చేయచ్చు. నువ్వు అన్నీ చూసినావా? వచ్చినావు నువ్వు ఇప్పుడు మాకు వచ్చినావు నాతో. అవును వాడే అలీగాడు. ఓకే గైస్, ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్. సాయినే ఇంపార్టెంట్. నేను ఓన్లీ 8 months 9 months. మీ 8 months ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా 8 months అయితే బయటగాను అంటే కొంచెం క్లమ్సీగా అనిపించింది, కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ గానే బాగానే ఉంది. కానీ ఈ కౌచ్ బాగుండేది నాకు. ఇక్కడ కూర్చొని మాట్లాడాను. మీకు ఎవరితో మాట్లాడడానికి? నేను నార్మల్గా ఇంటికి ఫోన్ చేసి అలా ఎవరితో మాట్లాడడానికి అంటే ఇంకా అమ్మ వాళ్ళతోను. చెప్పండి బయటికి. ఓకే సాయి అన్నయ్య, ఓవర్ టు సాయి అన్నయ్య, చెప్పండి. నాదేం లేదు. 4.5 years ఏం లేదా? 4.5 years. ఓకే, మేము చాలా మందిని కలిసాము ఈ ఇంట్లో. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హౌస్ ఇదే. అంతే. అంతేనా ఎక్స్పీరియన్స్? ఓకే, ఈ బ్రో ఇంకా ఓవర్ టు ఆగా లెజెండ్ ఆఫ్ ది హౌస్ అన్నమాట. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. మీ 8 years ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇది లోపల పెడదాం. 2000 నేను అన్నది ఫస్ట్ టైం చూసింది 2020లో చూసాను. 2020 ఫస్ట్ టైం గ్రేట్ ఓషన్ రోడ్కి వెళ్ళినప్పుడు. అప్పుడు కూడా ఇక్కడ మొత్తం అంతా స్టఫ్ అసలు your husband will పైన ల్యాప్టాప్ ఉందంట. Okay, this is the final look of the house. It's completed. పైన మొత్తం ఖాళీ అయిపోయింది. Okay.
This is one room. Kavya akka room and my room. This is me. ఇది ఇంకో రూమ్. ఇది అన్నయ్య బెడ్. అయిపోయింది మొత్తం వెకేట్ చేసేసినాం. బట్ స్టిల్ లాస్ట్ సార్ ఒకసారి ఇల్లు మొత్తం చూసుకొని నేను చూసుకొని అవసరం లేదు. This is the final look. Okay. Wait for me. ఆ లైట్ లోపలే ఉందంట సాయి. ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసేసాము, లోడ్ చేసాము కూడా, ఆల్ డన్ అనమాట. సో రెడీ టు గో. మేమైతే ముందు ఇద్దరం అమ్మాయిలం కూర్చుంటున్నాము అండ్ ముందు ప్లేస్ లేదు కాబట్టి వెనకాల వీళ్ళు అడ్జస్ట్ అయ్యి రావడానికి వెనక కూర్చున్నారు. అండ్ ఇప్పుడైతే అన్నీ డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే అండ్ ఇంటికి తాళం పెట్టేసి. సో ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి. సో మీకు చెప్పాను కదా మేము మళ్ళీ కార్లో వచ్చి తెద్దామన్న ఒక ఒపీనియన్ తోటి అక్కడే వదిలేసి వస్తున్నాము. సో మళ్ళీ బ్యాక్ వస్తాము. బట్ ఇవైతే వెళ్ళి అన్లోడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిదామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ముందు చెప్పాను కదా లైక్ మన కొత్త ఇంటికి వెళ్ళాక అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ అన్ని కనెక్షన్స్ మనమే తీసుకోవాలి. సో మనకి వెళ్ళగానే అక్కడ రెడీగా ఉండదన్నమాట. సో మేమైతే 1 డే 48 hours ముందు అయితే ఎలక్ట్రిసిటీకి మేము అడిగాము. బికాస్ వన్స్ అది స్టార్ట్ అయింది అంటే మనకి పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఒక 48 hours ముందు నుంచి చేస్తే వస్తుందని చెప్పారు. సో మేము 48 hours ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. అండ్ మాకు కనెక్షన్ మేబీ వచ్చేసి ఉండాలి ఈ టైం వరకు. సో మేమైతే సో ఫైనల్గా ఇంటికి తాళం అయితే పెట్టేశాము అండ్ ట్రక్ కూడా క్లోజ్ చేస్తున్నాము. సో మా హస్బెండ్ కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు, బట్ స్టిల్ తను బయటికి చెప్పట్లేదు, నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక ప్లేస్లో కొన్ని ఇయర్స్ నుంచి స్టే చేశాక సడన్గా ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే బాధగానే ఉంటుంది కదా ఎవరికైనా. అండ్ నా హస్బెండ్కి ఈ ఇంట్లో చాలా బాండింగ్ ఉంది. బికాస్ తను చాలా ఫ్రెండ్స్ని ఇక్కడ కలిశాడు, చాలా మంచి బాండింగ్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అందరూ వెకేట్ చేసినా కానీ తనకి ఇల్లు అంటే చాలా ఇష్టము. సో తను ఇక్కడ నుంచి అసలైతే వెళ్ళలేదు, అందరూ మ్యాక్సిమం వెళ్ళిపోయారు. లాస్ట్ మిగిలింది మా హస్బెండే. సో నేను సపరేట్గా వెళ్దాము వేరే ఇంటికి అన్నా కానీ తను రెడీ లేకుండే. బట్ స్టిల్ సిచ్యువేషన్ అట్లా వచ్చింది, మేము బయటికి రావాల్సి వచ్చేసింది ఆ ఇంటి నుంచి. అయినా వి మిస్ దిస్ హౌస్. సో ఫైనల్గా అయితే అయిపోయింది. సో రెడీ టు గో. We start. సో ఫైనల్గా అయితే అన్నీ ప్యాక్ చేసేసుకొని లోడ్ చేసుకొని వేరే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఈ ఇంటిని ఎందుకు వెకేట్ చేస్తున్నాము అంటే మాకు ఇక్కడ ఓనరు చెప్పారు లైక్ ఆ ఇంటిని రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నారని. సో దాని తర్వాత కూడా మేము అని చెప్పాము. బట్ స్టిల్ వాళ్ళు ఎలా అంటే రెనోవేట్ చేసి అమ్మేయాలి అనుకుంటున్నారు ఇంటిని. సో అందుకని చెప్పి మాకు ఇల్లు అయితే మారాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇల్లు ఎలా దొరికింది అని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏం చేసాము కొత్త ఇల్లు దొరకడానికి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అయితే నాకు మెన్షన్ చేయండి. సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి నేను ఇంకో వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము, కొత్త ఇంటికి. అండ్ అక్కడ నుంచి వచ్చేస్తున్నాము అంటే చాలా బాధగా ఉంది. బట్ స్టిల్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి వెకేట్ అయితే చేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఈ కొత్త ఇంటి దగ్గర కూడా బాగుంది, ఇక్కడ ఏరియా ఇదంతా చాలా బాగా నచ్చింది మాకు. చాలా ఇల్లులు వెతికాక ఫైనల్గా ఇది మేము ఓకే అనుకున్నాము అండ్ మాకు వచ్చింది కూడా. సో ఇక్కడ ఇల్లులు రావాలి అంటే చాలా బిగ్
ప్రాసెస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇండియాలో లాగా మనము అక్కడ రెంట్ బోర్డు ఉంటే వెళ్ళి అడగగానే ఇచ్చేయడం అలా ఉండదు. సో అదంతా మీకు డీటెయిల్గా తెలవాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను చెప్తాను. అండ్ ఫైనల్గా అయితే ఇంటి నుంచి అయితే మూవ్ అయిపోయాము. అండ్ ఇదే మా కొత్తిల్లు ఏరియా ఇదంతా. సో ఈ ఇంటి హోమ్ టూర్ కావాలన్నా కానీ నాకు కింద మెన్షన్ చేయండి. సో నేను ట్రై చేస్తాను. బికాస్ నేను వీడియోస్ ఇంట్లో నేను ఎప్పుడు తీయలేదు, బట్ అనుకుంటున్నాను ఇంటికి వచ్చాక వీడియోస్ చేయాలని చెప్పి. సో ఇదైతే బ్యాక్ యార్డ్ వచ్చేసాము. మాకు వెనక కార్ పార్కింగ్ ఉంది, సో అందుకే వెనక నుంచి సామాన్లు అనేవి అన్లోడ్ చేద్దామని చెప్పి అయితే బ్యాక్ వచ్చేసాము. ఎండ్ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.